నాయనా నువ్వు మాట్లాడు నాయనా. నీ మాటలు ఆలకించు భాగ్యం ఒకరించండి. యేసయ్యా, ఇక్కడున్న ప్రతి వారిని మీరు మాట్లాడండి, ఆశీర్వదించండి. నా ప్రభువా, నీ వెలుగుని ప్రకాశింపచేయము. నా ప్రభువా, అనేక విషయములు మాకు తెలియచేయము. అవును తండ్రి, జీవము నువ్వు దేవుడివి నాయనా, మేము నరులము నాయనా. ప్రభు యేసు, నీ వాక్యము మాకు అందించమని యేసుక్రీస్తు ప్రభు యొక్క నామం నా వేడుకొచ్చు ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. 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 అమ్మా, అందరూ దేవుని కృపలో అందరం బాగున్నాం బ్రదర్. బాగున్నాము. దేవుని కృప నిరంతరము మీకు కలిగి ఉండును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. సంతోషం. అందరూ కూడా వాక్యము వినటానికి మళ్ళా మీరు వచ్చారు. ఆమేన్. ఇప్పుడు మనము నప్తాలి విడవబడిన లేడీ అడు తర్వాత అది యెహోవా స్వరము లేళ్లను ఎందుకు మన పీడు లేడీ దాకా ఉన్నాడు, లేడీ వల్లి ఉన్నాడు కనుక మనం కూడా లేడీలుగా మనల్ని కూడా అలాగ తయారు చేస్తుంది. అలాగ తయారు చేయబడినటువంటి మనము ఎట్లా ఉన్నాము? విడవబడిన లేడీ లాగా ఉన్నాము. తర్వాత వాళ్ళు మరి స్పీడ్ వేడిగా పరిగెత్తేటువంటిగా మనం కనబడుతుంది. తర్వాత అది ఎత్తైన స్థలములోనికి పరిగెత్తింది. శత్రువు చుట్టూ ఇటు ప్రయత్నం చేసినా కూడా మనము తప్పుకుంటాము. ఆమేన్. తర్వాత నీటి మడుగు ప్రయాణము కోసం దొరికింది. నీటి మరుగు దుప్పి ఆశపడి తర్వాత సామెతలు 6:5 వచనము చదవండి. చదవండి అమ్మా, ఎవరన్నా, నేను బయట ఉన్నా. సామెతలు 6:5 వచనం. వేటగాడి చేతి నుండి లేడి తప్పించుకొనున్నట్లు ఎట్లాగమ్మా? వేటగాని చేతి నుండి లేడి తప్పించుకొనున్నట్లును లేడి తప్పించుకొని ఎరకువాని చేతి నుండి పక్షి తప్పించుకొనున్నట్లును తప్పించుకొనుము. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మంచి నీళ్ళు తాగేందా తృప్తిగా నిరోగం కదా. నీళ్ళు తాగిన తర్వాత ఇంకా పర్లేదు, ఇంకా నీళ్లు తాగింది కదా హ్యాపీగా ఇంకా అనుకునేటువంటి పరిస్థితిలో వేటగాని చేతి నుండి లేడి కష్టపడ్డాను, బాగా కష్టపడ్డాను, పరిగెత్తి వచ్చాను, నీళ్లు దప్పికైని నీళ్లు శుభ్రంగా మంచి నీళ్లు తాగుతున్నాను, దేవుడు నాకు ఇచ్చినాడు. ఆమేన్. హల్లెలూయా. ఇక
మంచినీళ్ళు తాగిన తర్వాత వాడు పొంచు కాచి ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. అక్కడ కూర్చున్నాడు, అక్కడ కూర్చొని చూస్తున్నాడు. వేటగాడు ఉరి పెట్టుకున్నాడు, ఈగా ఉన్నాడు. వాడెవడన్నా కానివ్వండి, వాడి యొక్క ప్రయత్నము లేడిని ఏమి చేయలేదు. ప్రయత్నము చేయాలని ప్రయత్నము చేస్తాడు చంపడానికి. కానీ వాడు చేయలేడు, అది వేరే విషయం మనకి తెలుసు. కానీ నువ్వు ఎలాగుండాలి? లీడిలా. చాలా చాలా మెలకువ. మరి ఎంత అదృష్టం. మనం ఏమనుకుంటున్నామంటే వేటగాన్ని ఉరిగి వస్తుంది, అయినా మెలకువగా పర్లేదు, వాడి వల్ల కాదు అని అనుకుంటున్నావా? అనుకుంటాం. మనం అందరం అనుకుంటాం ఏమీ చేయలేడు, వాడి వల్ల కాదు అని. కానీ వాడి జాగ్రత్తగా మనము జాగ్రత్తగా తెలుసుకోవాలి. హల్లెలూయా. వాడు ఏ ఏ విధానములో వస్తాడు అనే విషయము వాడు మాట్లాడు కదా. వాడు వేటగాడు ఉరి అంటే వాడు ఎట్లాగైనా ఏ వంకలోనైనా రావచ్చు. చివరికి వాడు మోసపరచే ఆత్మలు కలిగినటువంటి వాడు. చూడండి 1 తిమోతి 4వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. 1 తిమోతి 4వ అధ్యాయము 1-2 వచనము. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన ఎవరికమ్మా? కడవరి దినమునందున. కడవరి దినములు మనమున్నాం కదా కడవరి దినాల్లో ఉన్నాము. కాబట్టి జాగ్రత్త పడాల్సిన అవసరము అవునా కాదా? అవును. మనం కూడా టక్కమని మాట్లాడుకుంటే సరిపోదు. ఏదో రకంగా వాడు వస్తాడు, మనం జాగ్రత్తగా మనము ఉండాలి. కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన అబద్ధికుల వేషధారణ మామూలుగా అబద్ధ విషయము వేసుకుంటే కొంతమంది ఈజీగా పడతారు. అబద్ధము వేషము వేసుకుంటే ఊరకనే పడిపోతారు. అందుకనే కదా ఇది అబద్ధపు వేషము వేసుకునేది. ఎందుకు వేసుకుంటారు? మోసం చేయడం. ఆమేన్, ఆమేన్. తర్వాత మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నారు. విశ్వాస భ్రష్టులవుదురు అంటే అవిశ్వాస ఒకప్పుడు విశ్వాసిని. మరి ఎవరు ఇందాక టక్కట ఎవడు మమ్మల్ని ఎవడేం చేయండి అని అంటే మంచిదే. విశ్వాసము మనకి కలిగి ఉండాలి, కానీ జాగ్రత్త కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. మనం జాగ్రత్త కలిగి ఉండాలి. అక్కడ ఎవరంట? విశ్వాసులైనటువంటి వారిని మోసం చేసే అవకాశం ఉన్నది. అవును. ఆమేన్. అందుకని మరి ఆత్మ, ఏ ఆత్మ? మోసపరచే ఆత్మ. ఎందుకంటే ఇక్కడ పరిశుద్ధాత్మ మీరు పొందాలమ్మా అని చెప్తున్నాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మీరు పొందాలి అని ఒక పక్క వాడు చెప్తున్నారు, మనము చెప్తున్నాం. కాబట్టి వాడు కూడా ఒక ఆత్మ కావాలి అని చెప్తాడు. ఈజీగా పడేయటము చాలా తేలిక. చాలా తేలిక.
అందుకని అసలే ఏ బాధ లేకుండా ఈ ఆత్మ ఏందో ఇదంతా ఎందుకు మనకి, మామూలుగా ప్రార్థన చేసుకొని వెళ్ళిపోదాము, ఎక్కడికో పోతాంలే అని కొనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునా కాదా? అవును. అవసరం లేదు. మళ్ళా ఏంటి, పరిశుద్ధాత్మ, ఆడు చర్చికి పోతే లేతే మాట్లాడితే పరిశుద్ధాత్మ అని చెప్తారు. ఇదంతా ఇది రమ్మంటే తొందరగా రాదు మనకి. ఎక్కడ బాట్లు దేవుని ప్రార్థన చేసుకుంటే పోయేదానికి ఈ పరిశుద్ధాత్మ ఇయన్నీ ఎందుకబ్బా మనకి? ఆ! అని పలే పల్ కావాలి అని వాడేం చేస్తాడు? ఈ లోపు ప్రవేశిస్తాడు. ఈమెకి ఆసక్తి ఉంది. పరిశుద్ధాత్మ యొక్క ఆసక్తి ఉంది. చాలా ఎక్కువగుంది. కాబట్టి ఈమెని మోసము చేయాలంటే పరిశుద్ధాత్మ గురించి మోసము చేసేవాడు. మీరు గమనించండి. భాషలు మాట్లాడతది. జాగ్రత్త. కుమారి భయపడకు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రము తండ్రి. మహోన్నతుడా, స్తోత్రము తండ్రి. కాబట్టి మోసపోయే విధానం మన దగ్గర ఉండకూడదు. ఆమేన్. మనం పరిశుద్ధాత్మ అభిషేకము పొందాలి. ఆమేన్. ఆమేన్. తర్వాత ఇంకా కొంతమంది ఏం చేశారంటే, అంటే ఈడు ఆత్మ కలిగినటువంటి విధానములో, తప్పుడు విధానంలో వాడొస్తాడు. ఇది ఎట్లా మనకి మనుషుల ద్వారా కలగదు. ఆత్మలు మనుషుల ద్వారా కలుగదు. కలగదు. మన పరిశుద్ధాత్మ మనము కలిగి ఉన్నాము. కలిగి ఉన్నాం. ఆయన ఆత్మ. కాబట్టి రెండు డిఫరెంట్‌గా వస్తది. హల్లెలూయా. జాగ్రత్తగా ఉండాలి. ఇక అక్కడి నుంచి వాడు ఇక ఇక సాతానుడు యొక్క ఆత్మను వాడు మనకి ప్రయోగం చేయటానికి ప్రయత్నము చేస్తాడు. మీరు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. తర్వాత 2 2:17 వచనం. 2 కొరింథీ 2:17 మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గలవారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. ఆమేన్. వాళ్ళు ఎలా ఉండరు? కలిపి చెరిపెడు వాళ్ళే ఉండకుండా కలిపి చెలిపే వాళ్ళు వీడు కాదు. కానీ కొంతమంది ఉన్నారు. ఇంకా కొంతమంది ఉన్నారు. వాక్యం కలిపి చెరిపేటువంటి వారు కొంతమంది ఉన్నారు. వాళ్ళు వాక్యము వాళ్ళు చక్కగా చెప్తారు. మీరు ఇప్పుడు కూడా వాడు చెప్తా ఉంటే మనకి లేదు అలవాటు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమందికి వాక్యము చెప్పి అయిపోయిన తర్వాత, అమ్మా వాక్యం ఏం చెప్పారమ్మా అంటే, కల్పన కథలు కలిగినటువంటి వాక్యము మీరు వినకూడదు. మీరెందుకు ఇంత కష్టము ఈ టైంలో ఇంత కష్టపడి ప్రార్థన చేస్తూ విశ్వాసము కలిగి మీరు జీవిస్తున్నారు? కాబట్టి అక్కడ కల్పన కథలు మాట్లాడేటువంటి వారుగా
వారు మనకి అవసరమవుతూ మనకు లేరు. ఆమేన్. 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 కాబట్టి కలిపి చెప్పేటువంటి వారు చాలా మంది ఉన్నారు. అంటే ఎందుకు చెప్తాను ఈ మాట? వేట కాని ఉరి ఊరి నుండి ఉరి చేతి నుండి లేడి తప్పించుకొనినట్లుగా ఆ! తప్పించుకున్నారు. అది. కాబట్టి ఇయన్నీ కూడా ఉరి యేసుకుంటున్నాడు. ఉరి యేస్తున్నాడు. యేస్తున్నాడు. 2 కొరింథీ 10:16 వచనములో మీ ఆవలి ప్రదేశములలో కూడా హ్మ్. సువార్త ప్రకటించినట్లుగా హ్మ్. మేము మీ మూలముగా ఘనపరచబడుదమని నిరీక్షించుచున్నామే కాని హ్మ్. మరి ఒకని మేరలో చేరి సిద్ధమై ఉన్నవి మావి అయినట్టు అతిశయింపగోరము. ఆమేన్. ఆమేన్. కాబట్టి ఇంకొకడు సాతానుడు యొక్క బిడ్డ ఏం చేస్తాడు? వీళ్ళని ఒక సంఘము దగ్గర పోతున్నటువంటి వ్యక్తిని చిన్నంగా లాక్కొని వెళ్తాడు. అతను బ్రహ్మాండంగా అతని కథలు బ్రహ్మాండంగా చెప్తాడు. కల్పన కథలు. మిమ్మల్ని లాగేసుకొని పోతాడు. మీరు అట్లా పోకూడదు. దేవుని యొక్క వాక్యము ఉన్నట్టుగా మీరు వినాలి. ఆమేన్. ఆ దేవుని యొక్క వాక్యము మాత్రమే మనము గ్రహించాలి. ఆమేన్. 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 ఇక 2 తిమోతి 3-4 వచనాలు. 4వ అధ్యాయము 3-4వ వచనం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై హ్మ్. తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని హ్మ్. సత్యమునకు చెవి ఇయ్యక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. ఆమేన్. ఆమేన్. ఒకరు చెప్పండి ఉన్నారా? కల్పన కథలు వాళ్ళు చెప్తూ ఉంటారు. వీళ్ళు వింటా ఉంటారు. స్వకీయమైన దురాశలు, వాళ్ళకి స్వకీయ దురాశలు, దురద చెవులు కలిగిన వారు. దురద చెవులు కలిగినాడు. దురద చెవులు ఇప్పుడు కూర్చొని బాగా చెప్తే బాగా చెవు చాలా బాగుంటుంది కదా. అందుకని దురద చెవులు వద్దు, నువ్వు వినవద్దు. వాళ్ళ క్రైస్తవుడైతే అవ్వచ్చు, హిందువుడైతే కథలు వాడి కథలు వేస్తాయి. ఎలా కల్పన కథలు. అట్లాంటి చెప్పటానికి వీలు లేదు. మనము దేవుని కృపా వరము పొందినటువంటి వారుగా ఉండాలి. హల్లెలూయా. చేత అభిషేకము పొందాలి. ఆమేన్. 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 గలతీ 1:8. గలతీ 1:8. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎలాంటి పరిస్థితి చూడండి. వేరొక సువార్తను వచ్చినా సరే అంటే ఎందుకు చెప్తున్నాడు? పౌలు చెప్తున్న మాట ఏంటంటే సిలువ వేయబడిన క్రీస్తు తప్ప క్రీస్తు ప్రభు. యేసు ప్రభు ఎందుకు సిలువ వేయబడి ఉన్నాడు. ఇక అది తప్ప సాతానుడు లేకపోతే దేవదూత వాళ్ళు వచ్చి ఏం చెప్తారు? యేసు ప్రభు సిలువ వేయబడలేదు ప్రభు, ఆయన ముందుగానే లేచాడు, చనిపోయాడు,
చనిపోలేదు లేచాడు అని చెప్తున్నాడు. వాళ్ళు ఒక డాక్టరీన్ ఆ విధంగా ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఉన్నాడు. ఖచ్చితంగా ఈ మాటలు నమ్మాలి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 1 కొరింథీ 2:4-5. 1 కొరింథీ 2వ అధ్యాయము 4-5 వచనాలు. మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణకుతోనూ మీ యొద్ద ఉంటిని. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలనని నేను మాటలాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక తీయని మాటలు పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరచు దృష్టాంతములనే వినియోగించి తిని. ఆమేన్. హల్లెలూయా. అంటే తీయని మాటలు కొంతమంది కలిగి ఉన్నారు. జ్ఞానయుక్తమైన తీయని మాట. చూడండి, తీయని మాటలు మనము మాత్రము ఉండకూడదు. తీయని మాటలు తీయని మాటలు మనము ఉండకూడదు. చివరిగా రోమా 18 రోమాలో 18 లేదా? రోమా 14 అధ్యాయాలు ఉన్నాయి. 16-18 లేదా? వచనం అధ్యాయం చెప్పాల, మీరు వచనం చెప్తున్నారు. 16-18. హల్లెలూయా. అట్టివారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళకి తమ కడుపుకే దాసులు. కానీ మన వారు ఎవరు కూడా కడుపు గురించి ఆలోచన చెయ్యరు. ఆమేన్. వారు ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు. ఆమేన్. ఆమేన్. ఇక కొన్ని మాత్రమే గ్రహించుకోగలం. వాడు వీటి ద్వారా ఏం చేస్తాడు? వేటగాని గురి నుండి నువ్వేం చేసావు? నువ్వు మొట్టమొదట విడవబడిన లేడీగా, తర్వాత పరిగెత్తావు, తర్వాత ఎత్తైన స్థలం మీదకి వెళ్ళావు, ఆ తర్వాత నీటి మడుగుల కొరకు దగ్గర పోయి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నాడు. వెంటనే జీవజల వాడు పక్కనే ఉంటాడు. వాడు చిన్నగా పట్టుకొని వేట చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అది ఈ విధానంలో వాడు మన మీదకి వస్తాడు. అందుకని ఒకటి అబద్ధికుల వేషణ, ఆత్మ, వాక్యము కలిపి చెరిపెడి అనేకుల వలె ఉండక కథలు దురద చెవులు కలిగినగా ఉండే పరిస్థితి, కల్పనా వాక్యాలు, జ్ఞానయుక్తమైన తీయని మాటలు. సువార్త దేవదూత వచ్చినా కూడా మనం నమ్మకూడదు. తీయని మాటలు చెప్పేటువంటి వాడు, ఇంపైన మాటలు చెప్పేటువంటి స్థితి మనం చూస్తున్నాము. కాబట్టి సాతాను యొక్క ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనము ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునందు విశ్వాసముంచిన మనము నీటి మడుగు నీళ్లు మనకిచ్చిన సర్వశక్తి గల దేవుడు, నీళ్ళు ఇచ్చిన దేవుడు, మనల్ని కాపాడే దేవుడు.
సింహము చేతిలోంచి తప్పించాడు. చూడండి 2వ తిమోతి 4:17 చూడండి. 2 తిమోతి 4:17. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్ని జనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను కనుక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. వాడేమయ్యాడు? సింహము నోట నుండి తప్పించబడాలంటే సహోదరుడు ఏం చేశాడు? దేవుడు ఆయన్ని తప్పించాడు. అట్లాగే మనము కూడా వేటగాని ఉరి అనేటువంటి దాని నుంచి తప్పించబడతాము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. 1 పేతురు 5:8. 1 పేతురు 5:8. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. ఆమేన్. అవును. హల్లెలూయా. వాడు బయలుదేరుతున్నవాడు ఎక్కడ? నీటి మడుగు తప్పిపోయిన తర్వాత వేటగాని వరే ఉరి తీసుకొని బయటకు వస్తున్నాడు. ఐ డోంట్ కేర్. దేవుడు మనతో ఉన్నాడు. ఆమేన్. ఆయన మనతో ఉన్నాడు. వాడి ఉరి ఏమి చేయజాలదు. ఆయన సింహపు చేతిలోంచి తప్పిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఇలాంటి ఎన్ని వచ్చినా కూడా మనల్ని కాపాడేవాళ్ళు దేవుడు. ఆమేన్. క్రీస్తు మనల్ని కాపాడుతాడు. ఎందుకు? మన ప్రియుడు ఎర్రివలే ఉన్నాడు, లేడి పిల్ల వలె ఉన్నాడు. ఆయన యొక్క స్వరము నన్ను లేడీలాగా తయారు చేస్తున్నాడు కనుక ఆయనే లేడీలాగా నన్ను తయారు చేస్తున్నప్పుడు వాడు ఏమి చేయజాలడు. ఆమేన్. వాడు ఏమి వేటగాడి వేషం వేసుకొని వస్తాడు. అనేక ఇందాక మనం చెప్పుకున్నాము. ఆ విధానములో వాడు వస్తాడు. వాడు మనకు అవసరము లేదు. దేవుడు కాపాడటానికి సిద్ధముగా ఉన్నాడు. ఈ తల దించుకోవాలి. ఆయన చెప్పిన మాటలు వినాలి. ఆయన చెప్పిన ప్రతి విషయాన్ని మనము ఉంటే వాటి నుంచి మనల్ని కాపాడతాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేయమ. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు సకల దూతలతో కొనియాడబడుచున్న ప్రియ పరలోకపు తండ్రి, మీ కుమారుడి ద్వారా మీ కంఠస్వరాన్ని వినిపించిన విధానమును బట్టి స్తుతులు స్తోత్రములు. తండ్రి, లేడి విడువబడిన లేడి ప్రభా తండ్రి, అది దేని నుండి విడిపింపబడిందో మీరు స్పష్టంగా తెలియపరిచి ఉన్నారు. మీ యొక్క కృప కొరకై వందనాలు. విడిపించి ప్రభా దాన్ని పరిగెత్తిస్తున్నారు. ఎత్తైన స్థలమునకు పరిగెత్తిస్తున్నారు. దాని గురి వద్దకు పరిగెత్తిస్తున్నారు. దానికి కావలసిన తండ్రి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు తండ్రి దేవ మీకు దాని ప్రాణం మీ కొరకు ఆశపడుచున్నది ప్రభా. మీరు తండ్రి దాని యొక్క లేడిని ప్రభా మీరు ప్రొటెక్ట్ చేస్తున్న విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం. ఆ వేటకాని ఊరి నుండి ప్రభా ఆ లేడిని మీరు తప్పించండి. జీవజల ధారలు ఉబికి వచ్చినట్లుగా పరిశుద్ధాత్మతో మీరు నింపుకున్నప్పుడు తండ్రి దేవా వాడు పొంచి ఉంటాడు ప్రభా. వాడిని బారి నుండి ఏ విధంగా ప్రభా ఆ లేడి తప్పింపబడాలో మీరు స్పష్టంగా మీ కుమారుడి ద్వారా మాట్లాడిన విధానమును బట్టి స్తుతిస్తున్నాను, మహిమపరుస్తున్నాను. తండ్రి, ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లుగా ప్రభా మీ జ్ఞానముతో మీ తెలివితో మీ వివేచనతో ప్రభా తప్పించుకోవడానికి కృపను అనుగ్రహించండి. ఎలాంటి ప్రభా వాడి తప్పుడు విధానంలో తండ్రి రకరకాలుగా ప్రభా తన్ని మోసపరిచే ఆత్మలు కానీ అబద్ధికుల వేషధారణ కానీ తండ్రి విశ్వాసుల్నే భ్రష్టంగా ప్రభా దెయ్యములు
బోధ వైపు కానీ రకరకాల ఈ సువార్త కాకుండా క్రీస్తు సిలువ వేయబడినటువంటి సువార్త కాకుండా వేరొక సువార్తను ఏదో ప్రవేశపెట్టాలని వాడు అన్ని రకాల వేస్ లో ట్రై చేస్తూ ఉంటాడు. వాటిని అన్నిటిని ప్రభా మీ జ్ఞానముతో పరిశుద్ధాత్మ యొక్క శక్తితో వివేచన కలిగి ఆ సత్యము నుండి తొలగిపోకుండా ఆ సత్యములో నిలిచియుండి ప్రభా బహుధైర్యము కలిగిన వారమై నిబ్బరమైన బుద్ధి కలిగిన వారమై మెలకువగా ఉండడానికి ప్రతి ఒక్కరికి కృప చూపి ప్రభ ప్రతి ఒక్కరిని నడిపించి మీ నామాన్ని మీరు కనపరుచుకొనమని వాక్యం విత్తిన నీ కుమారుని ప్రభ బహుగా దీవించి ఆశీర్వదించమని వాక్యం విత్తబోచిన మీ బిడ్డని తండ్రి బహుగా తండ్రి మీ ఆత్మతో నింపి మీరు ఘనంగా వాడుకొనమని నాజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు శక్తి గల నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా.